హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేస్తున్నా అదే చూపిస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్ అయితే స్టార్ట్ అయింది. అంటే 1:00కి రోజు స్కూలు. నార్మల్గా అయితే మార్నింగే స్కూల్ ఉంటుంది. 10th ఎగ్జామ్స్ ఉండేటప్పుడు ఆఫ్టర్నూన్ 1:00కి స్కూల్ ఉంటుంది. అందుకనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అన్నది స్కిప్ చేసాము, వీడియో తీయడం మర్చిపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి సొరకాయ ఇగురు అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఆనియన్స్ మిర్చి ఫ్రై చేసుకుని కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుని సొరకాయ ముక్కలు అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి బాగానే. తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవడమే. ఒక 2 minutes మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ స్కూల్ కదా, వీళ్ళు టిఫిన్స్ ఎర్లీ మార్నింగే తిన్నారు. వాటర్ మిల్లర్ షర్బత్ కావాలనేసి అడిగిండ్రు. నేను కూడా ఫస్ట్ టైం దీన్ని ట్రై చేయడం, కానీ చాలా బాగా వచ్చింది టేస్టీగా. ఏం లేదండి, సింపుల్గా వాటర్ మిల్లర్ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం షుగర్ ఎక్కువ తినేటోళ్ళు అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా సబ్జా గింజలు అయితే వాటర్లో నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. అవి కూడా యాడ్ చేసుకుని రోజ్ సిరప్ అయితే వేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ రోజ్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మరిగించి చల్లారబెట్టుకున్న మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవడమే. ఇంకా వాటర్ మిల్లర్ షర్బత్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలకి బౌల్లో అయితే వేసి ఇచ్చేసినాను. నేను కూడా ట్రై చేసిన. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఇంక ఇక్కడ పిల్లలకి వేసి ఇచ్చాను కదా, వాళ్ళు తింటున్నారు. ఫైనల్లీ ఇంకా కర్రీలో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే.